ఫ్రెండ్స్, బ్రష్ చేసేటప్పుడు బ్లడ్ చూసి ఎప్పుడైనా భయపడ్డారా? మీ నాలుకను ఇప్పుడే చెక్ చేసుకుని చూడండి. ఇలాగ నాలుకపై తెల్లగా పసుపుగా పేరుకుని ఉందా? చిన్న వయసులోనే మీకు జుట్టు ఊడడం గమనించారా? ఎప్పుడైనా నోట్లో ఇలాంటి పుండు ఏర్పడి తినడానికి కష్టపడ్డారా? మీరు ఇలాంటి లక్షణాలను నార్మల్ అని వదిలేసి ఉంటారు కదా. కానీ మీరు అనుకున్నట్టు అది నార్మల్ అయితే కాదు. మీ శరీరం ప్రమాదంలో ఉంది, ప్రమాదంలో పడబోతుంది అన్నప్పుడు ముందే మీకు ఇలాంటి లక్షణాలను అందిస్తుంది. వాటిని మనం గమనించక వదిలేస్తే మన శరీరంలో కొన్ని భాగాలు పాడైపోవచ్చు, ఎన్నో సమస్యలు తలెత్తొచ్చు. అయితే ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో ఆ లక్షణాలు ఏంటి, ఆ లక్షణాలు ఎప్పుడు ఎందుకు వస్తుంది, అలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఏ విటమిన్స్ తీసుకోవాలి, ఏ ఫుడ్ తీసుకోవాలి అనేది క్లియర్ గా చెప్తా. ఈ వీడియోని లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. నంబర్ 1, విటమిన్ సి డెఫిషియన్సీ. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా చెరుకు తినేటప్పుడు ఆ చెరుకు కొరికేటప్పుడు మీరు చాలా కష్టంగా భావించారా? లేదా చెరుకు కొరికేటప్పుడు మీ పళ్ళ దగ్గర రక్తం వచ్చిందా? అదంతా కాకుండా పళ్ళు తోమేటప్పుడు మీరు రక్తం రావడం ఎప్పుడైనా గమనించారా? ఆ రక్తం ఎక్కడి నుంచి వస్తుందో మీరు గమనించి ఉంటే అది మీకు తెలుస్తుంది. అది మీ చుగుల నుంచి వచ్చి ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి లక్షణాలు మీకు ఉంటే మీ శరీరం విటమిన్ సి కావాలని అరిచి గోల పెడుతోంది. సో మీ బాడీలో విటమిన్ సి పెంచడానికి మీరు క్యాప్సికమ్, ఆరెంజ్, కివీ ఫ్రూట్, బ్లాక్ గ్రేప్స్ తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని మీరు తినగా విటమిన్ సి మీ శరీరంలో పెరుగుతుంది. కానీ అతివేగంగా విటమిన్ సి పెంచాలి అని మీరు అనుకుంటే అడవి నెల్లికాయ తినవచ్చు, లేదా దానిని జ్యూస్ చేసుకుని తాగవచ్చు, లేక అలాగే కొరికి తినవచ్చు. ఇది విటమిన్ సి ని అతి తొందరగా మీ బాడీలో పెంచుతుంది. రెండవది, కాల్షియం డెఫిషియన్సీ. ఫ్రెండ్స్, మీరు కూర్చునేటప్పుడు అలాగే నిల్చుకునేటప్పుడు మీ ఎముకల యొక్క జాయింట్స్ లో నుంచి క్రాకింగ్ సౌండ్స్ వినబడడం ఎప్పుడైనా గమనించారా? అలా అయితే మీ శరీరంలో కాల్షియం చాలా తక్కువ ఉంది అని. ఇలాంటి లక్షణాలు మీరు గమనిస్తే అతి త్వరలో మీకు మోకాళ్ళ నొప్పి వంటి సమస్యలు ప్రారంభం అవుతాయి. మోకాళ్ళ నొప్పి 40-50 ఏళ్ల వయసులోనే రావాలి అని లేదు. మీ శరీరంలో కాల్షియం తక్కువ ఉంటే 20-25 ఏళ్ల వయసులో కూడా రావచ్చు. మీరు కాల్షియం పెంచాలి అంటే పాలు, పన్నీర్ అండ్ చీజ్, బాదం, బ్రోకలీ, స్వీట్ పొటాటో బెస్ట్ ఫుడ్స్. దీంట్లో మీకు ఏది ఈజీగా అందుబాటులో ఉందో దాన్ని మీరు తింటూ ఉంటే మీ శరీరంలో కాల్షియం లెవెల్ పెరుగుతుంది. లేదా నాకు త్వరగా కాల్షియం లెవెల్స్ పెరగాలి అని అంటే దానికి కూడా సింపుల్ అయిన మార్గం ఉంది. సున్నమును కొద్దిగా తీసి పెరుగులో కలుపుకుని తింటే మీ శరీరంలో కాల్షియం లెవెల్స్ త్వరగా పెరుగుతుంది. మూడవది, బయోటిన్ డెఫిషియన్సీ. ఫ్రెండ్స్, మీలో చాలా మంది చేతి గోర్లను పెంచడానికి ట్రై చేసి ఉంటారు. అయితే కొంతమందిలో ఆ గోర్లు కొద్దిగా పెరిగిన వెంటనే ఆటోమేటిక్ గా విరిగిపోతూ ఉంటాయి. అది చేతిలో లేదా కాల్లో అయినా సరే మీడియం లెవెల్ కి పెరిగిన వెంటనే వాటంతటా అవే విరిగిపోతూ ఉంటాయి. అలాంటి సమస్య మీకు ఉంటే మీ శరీరంలో బయోటిన్ లెవెల్స్ తక్కువ ఉంది అని అర్థం. గోర్లు ఒకటే కాదు, మీకు చిన్న వయసులోనే జుట్టు ఊడిపోవటం లాంటి సమస్య ఉన్నా కూడా మీకు బయోటిన్ డెఫిషియన్సీ ఉంది అని అర్థం. మీ బాడీలో బయోటిన్ లెవెల్స్ ని పెంచడానికి గుడ్డులోని ఎల్లో పార్ట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే వైట్ మష్రూమ్స్ కూడా తినవచ్చు. లేదా త్వరగా బయోటిన్ లెవెల్స్ ని పెంచడానికి పెరుగులో కొంచెం బెల్లం కలిపి తినండి. అది మిగతా వాటి కంటే బయోటిన్ లెవెల్స్ ని త్వరగా పెంచుతుంది. నాలుగవది, జింక్ డెఫిషియన్సీ. ఫ్రెండ్స్, ఇప్పుడే మీ గోర్లను చెక్ చేసి చూడండి. మీ గోర్ల పైన ఇలాంటి వైట్ స్పాట్స్ లాంటిది ఉంటే మీ శరీరంలో జింక్ తక్కువ ఉంది అని అర్థం. ఈ జింక్ తక్కువ ఉంటే మీకు మెమరీ పవర్ తక్కువ ఉంటుంది. అది కాకుండా మీ శరీరంలో టెస్టోస్టెరాన్ తక్కువ ఉంటుంది. మీ టెస్టోస్టెరాన్ తక్కువ ఉంటే మీకు డిప్రెషన్ ఏర్పడుతుంది, మజిల్ గ్రోత్ ఉండదు, మీకు బియర్డ్ గ్రోత్ తక్కువ ఉంటుంది, అలాగే మీకు ప్యాచీ బియర్డ్ ఉంటుంది, అలాగే మీరు లైంగికంగా వీక్ గా ఉంటారు. ఇప్పుడు మీకే అర్థమైంది అనుకుంటా టెస్టోస్టెరాన్ ఎంత ముఖ్యమో అని. ఈ టెస్టోస్టెరాన్ ఉత్పత్తి అధికంగా అవ్వాలి అంటే జింక్ మీ శరీరంలో ఉత్పత్తి అవ్వాలి. అందుకు బాదం, పిస్తా, నట్స్ లాంటివి మీరు తినడం ప్రారంభించాలి. అలా కాకపోతే మొలకలు వచ్చిన గింజల వంటివి తినడం ప్రారంభించాలి. నంబర్ 5, విటమిన్ B12 డెఫిషియన్సీ. మీ నోట్లో లేదా నాలుకపై అయినా ఇలాంటి పుండ్లు గాని ఏర్పడితే విటమిన్ B12 మీ శరీరంలో తక్కువగా ఉంది అని తెలుసుకోండి. ఇలా నోట్లో పుండ్లు ఉంటే ఏదైనా ఆహారం తినడానికి ఇబ్బంది అవుతుంది. ఏ ఆహారమైనా మనకు తినడానికి కారంగా ఉంటుంది.
అయితే ఇలా పండ్లు అధికంగా జంక్ ఫుడ్ తినే వాళ్ళకి అలాగే అధికంగా స్పైసీ ఫుడ్ మసాలా ఆహారం తినే వాళ్ళకి తరచుగా వస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు మీరు పండ్లు మరియు ఆకుకూరలు ఎక్కువగా తినడానికి ప్రయత్నించండి. మీరు ముఖ్యంగా మీ ఇంట్లో చేసే వంటల్లో ఉండే కూరగాయలు తప్పకుండా తింటే అదే త్వరగా నయమవుతుంది. అలాగే ఈ పుండ్లు రావడానికి విటమిన్ B12 లోపం కారణం. అందుకు మీరు మాంసాన్ని మెయిన్ గా తీసుకోవాలి. ముఖ్యంగా లివర్ ఇంకా కిడ్నీని అస్సలు వదలొద్దు. అలాగే డైరీ ప్రొడక్ట్స్ కూడా విటమిన్ B12 లోపానికి మంచి ఆహారాలు. నంబర్ 6 ఐరన్ అండ్ హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ. మీ గోర్లపై నిలువుగా గీతలు ఉన్నాయా? మీ ముఖం రంగు తగ్గిపోతోంది అని భావిస్తున్నారా? మీ పెదాల రంగు చెడిపోతోంది అని భావిస్తున్నారా? అలాంటప్పుడు మీ శరీరంలో ఐరన్ అండ్ హిమోగ్లోబిన్ లెవెల్ తక్కువ ఉంది అని అర్థం. ఇనుము పాత్రలను మీ ఇంట్లో ఉపయోగిస్తే వంట చేయడానికి కావచ్చు లేదా స్నానం చేయడానికి వేడి నీళ్లు కాచుకోవడానికి అయినా సరే మీ బాడీలో ఐరన్ లెవెల్స్ పెరుగుతుంది. కానీ ప్రెసెంట్ అన్నిటికీ నాన్ స్టిక్ లేదా ప్లాస్టిక్ యూజ్ చేయడం అలవాటు అయింది. కాబట్టి వీటిని తక్కువ చేసి ఆ కాలంలో యూజ్ చేసిన ఇనుము పాత్రలను యూజ్ చేస్తే ఐరన్ లెవెల్ పెరుగుతుంది. ఇప్పుడు అది ఇంపాసిబుల్ కాబట్టి మాంసం, సోయాబీన్స్, ఫ్రూట్స్, పంకిన్ సీడ్స్, బ్రోకలీ, ఆకుకూరలు లాంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే హిమోగ్లోబిన్ ను పెంచడానికి మీరు ఎక్సర్సైజ్ లాంటివి చేయాలి. అలాగే శరీరం మొత్తం ఆయిల్ మసాజ్ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ కి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఎక్సర్సైజ్, మెడిటేషన్, యోగా ఇవన్నీ ఎంత ముఖ్యమని చెప్తున్నారో మన శరీరానికి మసాజ్ కూడా అంత మరీ ముఖ్యం. కుదిరితే ఇది పాటించడానికి ట్రై చేయండి. విటమిన్ E డెఫిషియన్సీ. విటమిన్ E మీ శరీరంలో తక్కువగా ఉంటే మజిల్ క్రాంప్స్ ఏర్పడతాయి. అంటే కండరాలు పట్టేయటం, కండరాల తిమ్ముర్లు. ఇది మామూలుగా విటమిన్ E తక్కువ ఉండే వాళ్ళకు అవుతుంది. సో విటమిన్ E పెంచడానికి బాదం, పీనట్స్, కివి లాంటివి తీసుకోవచ్చు. లేదా బాదం నూనె, ఆలివ్ నూనె, సన్ఫ్లవర్ నూనె, కార్న్ నూనె ఇలాంటి ఆయిల్ ని మీ ఆహారంలో చేర్చుకుంటే విటమిన్ E లెవెల్ త్వరగా పెరుగుతుంది. ఓరల్ థ్రష్ ఆర్ ఈస్ట్ ఓవర్ గ్రోత్. త్వరగా అద్దం ముందు వెళ్లి మీ నాలుకను చూడండి. మీ నాలుకపై ఇలాంటి తెల్లగా పసుపుగా లేయర్ ఏర్పడి ఉంటే దానిని ఈస్ట్ ఓవర్ గ్రోత్ ఆర్ ఓరల్ థ్రష్ అని అంటారు. ఇలా నాలుక, చెంపల లోపల చిగుళ్ళు, నోటి పైభాగం ఇంకా గొంతులో కూడా కనిపిస్తాయి. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే నోటిలో సహజంగా తక్కువ మొత్తంలో ఉండే కాండియా ఆల్బికాన్స్ అనే ఫంగస్ అధికంగా పెరగడం వల్ల నోటిలో ఇలా వస్తుంది. అయితే కొన్ని అంశాలు దీని పెరుగుదలను ప్రేరేపిస్తాయి. అందులో మొదటిది వీక్డ్ ఇమ్యూన్ సిస్టమ్, అంటే బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థ. అలాగే ఎక్కువ కాలం లేదా తరచుగా యాంటీబయోటిక్స్ వాడడం వల్ల నోటిలోని సహజ బ్యాక్టీరియా సమతుల్యత దెబ్బతింటుంది. అప్పుడు ఫంగస్ పెరగడానికి అవకాశం కలుగుతుంది. అలాగే డయాబెటిస్, హై బ్లడ్ షుగర్ లెవెల్స్ ఫంగస్ పెరగడానికి అనుకూల పరిస్థితులను కల్పిస్తాయి. అలాగే నోటిని శుభ్రంగా ఉంచుకోపోవడం వల్ల కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలా రాకుండా ఉండాలంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ను స్ట్రాంగ్ గా ఉంచుకోవాలి. అందుకోసం మీరు ఆకుకూరలు, సిట్రస్ ఫ్రూట్స్, నట్స్, పెరుగు, స్వీట్ పొటాటోస్ ముఖ్యంగా తీసుకోండి. అలాగే పపాయ, హనీ, మష్రూమ్స్ అండ్ జింజర్ కూడా చాలా మంచిది. అలాగే నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఆ వైట్ ప్యాచెస్ ను కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. రోజుకు 2 సార్లు పళ్ళను తోమడం చాలా మంచిది. అలాగే చక్కెర అధికంగా ఉండే ఆహారాలు, పానీయాలు తీసుకోవడం తగ్గించాలి. అలాగే నీరు ఎక్కువగా తాగాలి. సో ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో వల్ల మీరు కొత్త విషయాలను నేర్చుకుని ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ మర్చిపోకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి.